హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త డీఏ టేబుల్ విడుదల, డీఏ బకాయిల విడుదల దిశగా ప్రభుత్వం అడుగులు, పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించవచ్చు కొత్త డిఏ టేబుల్ అండి. ఎంప్లాయీస్ హ్యాస్ బీన్ మేకింగ్ లాస్ట్ డిఏ ఫర్ ద పాస్ట్ 3 years అని అయితే చూస్తున్నాము. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు బేసిక్ పే అనేది కనిపిస్తుంది. రైట్ సైడ్ ఇక్కడ 2022 జనవరి, జూలై, 2023 జనవరి, జూలై, 2024 జనవరి డిఏలు అండి. ఇక్కడ మనకు డిఏ అనేది 22.75% ఫర్ 2022 జనవరి, 26.39 ఫర్ జూలై 2022. సో 30.03% వచ్చేసి జనవరి 2023, 33.67% వచ్చేసి జూలై 2023, 37.31% వచ్చేసి జనవరి 24. ఇక్కడ మనకు లాస్ట్ డి అని అయితే చెప్పొచ్చండి. సో ఫ్రమ్ జూలై 2022 టు జూన్ 2024 వరకు మనకు డిఏ రూపంలో ఎంత లాస్ వచ్చింది, ఎంత బేసిక్ వరకు ఎంత లాస్ వచ్చింది, అలాగే ఏ ఏ పీరియడ్లలో అంటే జూలై 2022లో ఎంత డిఏ వచ్చింది అని మనమైతే ప్రతి ఒక్క డిఏని చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ బేసిక్ మనం చూడొచ్చు. బేసిక్ అనేది 19,000గా ఉన్న వారికి డిఏ అనేది జనవరి 2022 డిఏ ప్రకారంగా 22.75% ప్రకారంగా అయితే ఇక్కడ 4,323 రూపాయల వరకు అయితే రావడం జరుగుతుంది. అలాగే టోటల్ డిఏ లాస్ వచ్చేసి 41,484 రూపాయలు. సో అదేవిధంగా 20,920 రూపాయలు బేసిక్ ఉన్న వారికి లాస్ట్ డిఏ వచ్చేసి 45,696 రూపాయలు. సో మధ్యలో ఇది వచ్చేసి మనకు జనవరి, జూలై 2022కు, ఇవి 2023 జనవరి, జూలై, 2024 జనవరి. సో ఒక నెక్స్ట్ చూడొచ్చు స్క్రీన్ పైన 30,210 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 65,970 రూపాయల వరకు డిఏ లాసు. సో ఇక్కడ 40,000 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 87,360 రూపాయల వరకు డిఏ రూపంలో లాసు. మరి దగ్గర 50,000గా ఉన్న వారికి డిఏ అనేది 1,09,000 వరకు లాసు. సో 60,000 బేసిక్ ఉన్న వారికి 1,32,000 వరకు లాసు. ఇక్కడ 71,000 బేసిక్ ఉన్న వారికి 1,55,000 లాసు. సో ఇక్కడ మనకు 90,000 బేసిక్ ఉన్న వారికి 1,96,080 రూపాయల వరకు లాస్. అలాగే 1,01,870 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 2,22,000 వరకు లాసు. సో 1,21,000 బేసిక్ ఉన్న వారికి 2,64,000 రూపాయలు అయితే లాసు. సో 1,51,000 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 3,29,772 రూపాయల వరకు లాసు. సో ఫైనల్గా ఈ విధంగా అయితే 1,62,000కు గాను 3,53,000 వరకు కూడా లాస్ రావడం జరిగింది. దీన్ని మనము లాస్ట్ డిఏ టేబుల్ అని అయితే అంటున్నాము. ఇక డిఏ అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ దసరా కానుకగా 2 డిఏలకు సంబంధించి అయితే పెండింగ్లో ఉన్నటువంటి డిఏల అరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 2 ఇన్స్టాల్మెంట్స్ పేమెంట్స్ అయితే చెల్లింపులు చేయాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది.